Okay, we'll start the chapter. The first sentence of this chapter is the food you eat, the clothes you wear, the cosmetic you use, the fuels you use to run the automobiles are all the compounds of the carbon. అంటే చాలా సింపుల్గా. సో మీరు క్లోత్స్ కానీ ఏదైతే ఫుడ్ తింటున్నారో ఏదైతే కాస్మెటిక్ యూజ్ చేస్తారో ఆర్ ఫ్యూల్స్ విచ్ యూ యూస్ టు రన్ ద ఆటోమొబైల్స్, సో ఇవన్నీ కార్బన్ కార్బన్ ప్రోడక్ట్స్. సో మీకు ఏం చెప్పవచ్చు అంటే ఇవన్నీ ఏదైతే మీ చుట్టుముట్టు వస్తువులు ఉన్నాయి, సో అన్ని దానిలో కార్బన్ అనేది ఉంటుంది. సో మీ అట్మాస్ఫియర్లో చూస్తే, సో అట్మాస్ఫియర్లో 0.03% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అదేంటంటే ఫోర్త్ మోస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో మన అట్మాస్ఫియర్లో కానీ ఫోర్త్ మోస్ట్ ఎలిమెంట్ అనేది కార్బన్. సో అట్లానే మీరు అర్త్ క్లాస్లో చూస్తే 0.02% ఆఫ్ కార్బన్ ఉంటుంది. సో అది ఏమొచ్చేసి 15. ఆ కార్బన్ ఎలా ఉంటుందంటే కోల్ కానీ పెట్రోల్ కానీ ఆయిల్ కానీ, సో అది ప్రతి దానిలో కార్బన్ ఉంటుంది. సో అది వచ్చేసి 15th మోస్ట్ కామన్ ఫౌండ్ ఎలిమెంట్స్ అంటారు అర్త్ క్రస్ట్లో. 15th పొజిషన్. అదే అట్మాస్ఫియర్లో చూస్తే ఫోర్త్ పొజిషన్ ఎందుకు వచ్చిందంటే యాజ్ పర్ ద లెవెల్. సో మీరు తెలుసు ఫస్ట్ నైట్రోజన్, దాని తర్వాత ఆక్సిజన్, దాని తర్వాత వేరే గ్యాసెస్. సో అట్లా ఆ లెవెల్లో చూస్తే సో మనకి ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్కి 4th పొజిషన్ వచ్చింది అట్మాస్ఫియర్లో. నెక్స్ట్, సో ఈ కార్బన్ అనేది ప్రీ హిస్టరీ అండ్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద ఏషియన్ అండ్ ఇట్ యూస్ టు మ్యానుఫ్యాక్చర్ ద చార్కోల్స్ బై బర్నింగ్ ద ఆర్గానిక్. సో ఏవైతే మన దగ్గర ఆర్గానిక్ మెటీరియల్స్ ఉన్నాయి, ఫస్ట్ ఈ ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? సో ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే, సో మనకి ఇప్పుడు బ్రీఫ్గా ఎంకల్ చూద్దాం. సో తర్వాత ఎంకల్ మీకు బాగా డిస్క్రిప్షన్ ఉంది. ఇప్పటికైతే ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే ద థింగ్స్ విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కార్బన్ అనుకోవచ్చు. సో అది మనం బర్న్ చేస్తే మనకు చార్కోల్ వస్తుంది, బొగ్గు. ఓకే, సో ఈ నెక్స్ట్ విల్ బి లర్నింగ్ అబౌట్ కార్బన్ from your periodic table. So in your periodic table, the carbon is classified as non-metal, so which belongs to p block elements, and it is a 14th group element. దాన్ని 4a గ్రూప్ కూడా అంటారు. దీని ఆటమీ నెంబర్ ఆల్రెడీ మీకు తెలుసు 6. ఎలక్ట్రానిక్ కాన్ఫిగర్ వచ్చేసి 1s2 2s2 2p2. అండ్ దీనిలో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. సో మీరు 6 ఎలక్ట్రాన్స్ని సెల్స్లో డివైడ్ చేస్తే 2 ఎలక్ట్రాన్స్ వచ్చేసి కే సెల్లో, ఇంకా 4 ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఎల్ సెల్లో. సో లాస్ట్లో వ్యాలెన్సీ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? టోటల్గా 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకా సో ఇక్కడ ఏంటంటే 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో. సో ఫస్ట్ పేజ్, ఈ ఫస్ట్ అండ్ సెకండ్ పారాగ్రాఫ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. సో థర్డ్ పారాగ్రాఫ్ అనేది ఇంపార్టెంట్. సో థర్డ్ పారాగ్రాఫ్ ఏంటంటే ఈ ఏదైతే కార్బన్ ఉంది, సో కార్బన్ని మనం స్టేబుల్ చేయాలి. సో టు అటెంప్ట్ ద నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఆర్ ఆక్టైడ్ కాన్ఫిగరేషన్ ఇన్ అవుటర్ షెల్, సో కార్బన్ రిక్వైర్డ్ 4 more ఎలక్ట్రాన్స్. సో 4 ఎలక్ట్రాన్స్ కావాలి, ఎందుకంటే ఎల్ షెల్లో 8 ఉన్నాయి. సో ఆక్టేట్ అనేది చేయాలి, డూప్లెట్ అనేది చేయాలి. ఆక్టేట్ చేయాలంటే 2,4 అంటే 2, ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కావాలి, అంటే 2,8 ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కావాలి. అదే మీరు దాన్ని డూప్లేట్ చేయాలంటే 4 ఎలక్ట్రాన్స్ తీయాలి. సో 2 కండిషన్స్ ఉన్నాయి, గెయిన్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్, లూజ్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్. సో మీరు 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసినారనుకో, సో మీకు గెయిన్ చేసుకోవచ్చా లేకుంటే లూజ్ చేసుకోవచ్చా అది మనం చూద్దాం. సో ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది. సో ఇఫ్ కార్బన్ గెయిన్స్ 4 ఎలక్ట్రాన్స్, సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు న్యూక్లియస్ విత్ 6 ప్రోటాన్స్ టు హోల్డ్ ద ఎక్స్ట్రా 4 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు మనం 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకున్నాం అనుకో కార్బన్. సో టోటల్గా ఇప్పుడు దానిలో 10 ఎలక్ట్రాన్స్ అయిపోతే 6 ప్రోటాన్స్ ఉంటాయి. ఆ 10 ఎలక్ట్రాన్స్ అనేది 6 ప్రోటాన్స్ హ్యాండిల్ చేయలేదు, అందుకే C-4 అనేది ఫామ్ కాదు. అంటే గెయినింగ్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఈజీలీ, సింపుల్గా. నెక్స్ట్, లూజ్ ఆఫ్ 4. సెకండ్ కండిషన్ ఏంటి? లూజ్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్. సో దాన్ని మనం C+4 చేసుకోవచ్చా? సో ఇఫ్ కార్బన్ వాంట్ టు లూజ్ 4 electrons to attend the duplet configuration, so it can be happen, but it is not possible because we require large amount of ఎనర్జీ. ఎక్కువ ఎనర్జీ కావాలి 4 ఎలక్ట్రాన్స్ తీయాలంటే. సో ఎక్కువ ఎనర్జీ మనం తీయాలి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం ఇక్కడ కావాలి కాబట్టి, సో అది కూడా నాట్ పాసిబుల్. సో దేర్ ఫోర్ ఏ కార్బన్ కెన్ నాట్ గోస్ అండర్ అయానిక్ బాండ్. అంటే సి క్యాటయోన్ ఫామ్ చేయలేదు, యానియన్ ఫామ్ చేయలేదు, అంటే అయానిక్ బాండ్ ఫామ్ కాదు కార్బన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎట్లనే 2 types ఆఫ్ బాండ్స్ ఉంటాయి, మీరు ఆల్రెడీ కెమికల్ బాండింగ్ చదువుకున్నారు. అయానిక్, కోవలెంట్. అయానిక్ అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే ఒక ఎలక్ట్రాన్స్ ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. కోవలెంట్లో ఏమవుతుంది? వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్కి అవసరం ఉన్నప్పుడు సెకండ్ ఎలిమెంట్కి అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ నుంచి షేరింగ్ చేసుకుంటాయి. సో షేరింగ్ అండ్ ట్రాన్స్ఫర్. సో ఇది ఆల్రెడీ 7 చాప్టర్లు చదువుకున్నాం. సో కార్బన్ అనేది అయానిక్ బాండ్ ఫామ్ చేయలేదు. సో ఇట్ కెన్ బి ఫామ్ ఓన్లీ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ చేస్తుంది?
So carbon has to satisfy the tetravalency by sharing the 4 electrons. So it has to form 4 single covalent bond or 4 bonds form చేయాలి. సో మనం నెక్స్ట్ చూద్దాం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ద కార్బన్. సో సెకండ్ పిల్లర్ చూస్తే సో కార్బన్ అనేది 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసుకోవచ్చు విత్ సేమ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే కార్బన్ చుట్టుముట్టు 4 బాండ్లు ఉండాలి కోవలెంట్ బాండ్. సో అది సేమ్ ఎలిమెంట్తో ఉండవచ్చు, హైడ్రోజన్ ఆర్ సేమ్ క్లోరిన్, ఏదైనా సేమ్ ఎలిమెంట్ ఉండాలి. ఆర్ సెకండ్ కండిషన్ ఏంటంటే 4 కోవలెంట్ బాండ్స్ విత్ డిఫరెంట్ ఎలిమెంట్స్, అంటే 4 సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ కార్బన్ కెన్ ఫార్మ్ డబల్ బాండ్ ఫామ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూడండి, కార్బన్ కార్బన్ మధ్యలో డబల్ బాండ్ ఉంది. సో ఫస్ట్ కార్బన్ చూస్తే ఒక డబల్ బాండ్ అయింది, ఇంకోటి 2 హైడ్రోజన్. సో టోటల్గా 4 ఉన్నాయి. సో సెకండ్ కార్బన్కి కూడా 4. సో ఈ ఫస్ట్ కార్బన్ కార్బన్ మధ్యలో డబల్ బాండ్ వస్తుంది. అట్లనే థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో కార్బన్ కెన్ ఫార్మ్ ట్రిపుల్ బాండ్. సో ట్రిపుల్ బాండ్ కూడా ఫామ్ చేసి కార్బన్ కార్బన్ మధ్యలో 3 బాండ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వ్యాలెన్సీ బాండ్ థియరీ. సో ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ దిస్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ ఇన్ కెమికల్ బాండింగ్. సో యాజ్ దీని గురించి డిస్కస్ చేయాలంటే చూడండి థర్డ్ పేజ్లో. సో వీ హ్యావ్ ఎన్ సైంటిస్ట్ లినస్ పాలింగ్. సో హూ డిస్కవర్ దిస్ విబిటి వ్యాలెన్స్ బాండ్ థియరీ. సో దాని తర్వాత హైబ్రిడేషన్ కాన్సెప్ట్ కూడా ఉంది. సో ఇతనికి 2 నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి. ఒకటి వచ్చేసి కెమిస్ట్రీకి, ఇంకోటి ఫర్ పీస్. ఓకే, the history of the Linus Pauling. So now we'll back to the simpler. సో మనం ఇక్కడ చూస్తే సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ అండ్ ఒక గ్రౌండ్ స్టేట్ ఒకటి ఉంది, ఎగ్జైటెడ్ స్టేట్, గ్రౌండ్ స్టేట్ ఎగ్జైటెడ్. సో గ్రౌండ్ స్టేట్లో చూస్తే 1s2 2s2 2p2 అంటే సో పీలో 2p2 అంటే పీ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ ఎగ్జైటెడ్ స్టేట్లో చూస్తే పీలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకో 2sలో 1 ఎలక్ట్రాన్. అనేది ఒక ఎలక్ట్రాన్ ఎస్ నుంచి పీకి వచ్చేసింది. అది ఎలా వచ్చింది, దీని ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ పేజ్లో ఉంది. సో ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్ గెట్స్ వన్ ఆఫ్ ద 2s ఎలక్ట్రాన్స్ టు సే యాజ్ 2pz. సో 1s 2sలో ఉన్న ఎలక్ట్రాన్ని 2pzలో ఉన్నట్టు చెప్తారు. ఓకే, వీల్ అజ్యూమ్. సో ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ కార్బన్ ఆటమ్ గెట్స్ వన్ ఆఫ్ 2s ఎలక్ట్రాన్ టు సే యాజ్ 2pz. సో ఎలక్ట్రాన్ 2s నుంచి 2pzకి వచ్చేసింది. సో అప్పుడు మనకు ఎగ్జైటెడ్ స్టేట్లో మనకు 4 సింగిల్ ఎలక్ట్రాన్ అంటే అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 2sలో ఒకటి, 2pలో 3 ఎలక్ట్రాన్స్, టోటల్ 4 ఎలక్ట్రాన్స్. సో వేర్ దిస్ ఎనర్జీస్ టు ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్స్ కమ్స్ ఫ్రమ్. సో ఇక్కడ కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, ఇది ఎగ్జైటెడ్ స్టేట్కి ఎలా వచ్చింది. We have to understand the free electrons atoms would not be in the excited state under the normal condition. When the carbon atoms is ready to form the bond with other atoms, the energy required the excitation is taken place. సో ఎప్పుడైతే ఒక కార్బన్ ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ నుంచి బాండ్ ఫామ్ చేయడానికి రెడీ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు సో వెన్ ద లిబరేట్ ఎనర్జీస్ అండ్ వెన్ ద బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ ద కార్బన్ ఆటమ్స్ అండ్ అదర్. సో అప్పుడు ఏదో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు సో ఈ 2s అనేది 2p అంటే 2s 2pకి ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ డిఫరెన్స్ ఉండదు. సో 2s ఉన్న ఎలక్ట్రాన్ 2pకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు వీళ్ళు మొత్తం 4 అన్పేయిడ్ ఎలక్ట్రాన్ అయిపోయినాక 4 పేయిడ్ ఎలక్ట్రాన్ అయిపోతారు. అందుకే టెట్రావాలెన్స్ స్టేట్. సో ఇన్ మీథేన్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ మనం హైబ్రిడేషన్లో డీటెయిల్గా చదువుతాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో వెన్ ద బాండ్స్ ఆర్ ఫార్మ్ ఎనర్జీస్ రిలీజ్డ్ అండ్ ద సిస్టమ్ బికమ్స్ మోర్ స్టేబుల్. సో ఎప్పుడైతే ఒక కార్బన్ అనేది బాండ్ ఫామ్ అవుతుంది, సో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు స్టేబుల్ అయిపోతాయి అండ్ ఇట్ మేక్స్ ద సిస్టమ్ అంటే ఆ ఎలిమెంట్ ఆ కంపౌండ్ ఆర్ ఎలిమెంట్ని ఇంకా స్టేబుల్గా చేస్తుంది. So if the carbon forms 4 bonds rather than 2, still more energy is released and so resulting molecules become even more stable. సో ఇక్కడ మీరు ప్రమోషన్లో చూడండి ఇక్కడ పిక్చర్. సో చూడండి ఎప్పుడైతే 2s నుంచి 2p డేట్కి ఎలక్ట్రాన్ అయిపోయింది, సమ్ ఎనర్జీ రిలీజ్ అప్వర్డ్ యారో ఉంది అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చింది. సో ఇక్కడ ఈ ఫస్ట్ పారా మొత్తం అదే. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకు 2s ఆర్బిటల్ ఉంది, 2p ఆర్బిటల్ ఉంది. sp ఆర్బిటాల్స్ రెండు డిఫరెంట్ ఆర్బిటాల్స్. సో ఈ రెండు దానికి సేమ్ ఎనర్జీస్ సేమ్ షేప్స్ కానీ ఉండదు. దేర్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ sp. సో దాని ఎక్స్ప్లెనేషన్కి ఒక
టాపిక్ స్టార్ట్ చేశారు ఏంటంటే హైబ్రిడేషన్. సో హైబ్రిడేషన్ టాపిక్ దానికే స్టార్ట్ ఇది కూడా లినస్ పోలింగ్ 1931లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఇక్కడ ఎస్ ఇంకా పి ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఆ పి డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఎస్ పి ఆర్బిటాల్స్ని సేమ్ చేయాలి అంటే ఐడెంటికల్. టు మేక్ దమ్ ఐడెంటికల్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ద హైబ్రిడేషన్. సో హైబ్రిడేషన్ టాపిక్ వచ్చేసి 3 ఉన్నాయి టోటల్గా. సో 3 అంటే SP3 ఒకటి, SP2 ఒకటి అండ్ SP. సో SP3 చూద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ హైబ్రిడేషన్ అంటే ఏంటి? సో హైబ్రిడేషన్ ఈజ్ నథింగ్ బట్ ది redistribution of orbital almost equal energy in individual atom to give the equal number of new orbitals with identical properties like energy and shape. సో నేను ఇంకోసారి చెప్తాను చూడండి. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వల్ అంటే ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీస్ ఉంటాయి కానీ సేమ్ కాదు. సో ఆ రెండు ఆర్బిటాల్స్ని ఇంటర్మిక్స్ చేసి రెండు సేమ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేయాలి. అంటే వాళ్ళ ప్రాపర్టీస్ ఎలా అంటే ఎనర్జీ సేమ్ ఉండాలి, షేప్ సేమ్ ఉండాలి. అది హైబ్రిడేషన్. ఏదైతే కొత్త ఆర్బిటాల్స్ ఫామ్ అయితే దాన్ని మనం హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ 2s ఉంది, 2ps, 2px, 2pz. సో ఇక్కడ ఏమైంది, ఒక ఎస్ ఆర్బిటాల్ 3p ఆర్బిటాల్స్ ఈ మూడు మిక్స్ అయ్యి SP3 హైబ్రిడ్ వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ చూడండి SP అని రాయలేదు. ఈ ప్రతి ఒక్క ఆర్బిటాల్కి సేమ్ నేమ్ ఉంటుంది, SP3 హైబ్రిడ్ ఆర్బిటాల్. దీనికి సేమ్ షేప్ ఉంటుంది, సేమ్ ఎనర్జీ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే చాలా ఈజీ. SP3 అంటే ఒక ఎస్ ఆర్బిటాల్ ఉంటే 3 p ఆర్బిటాల్స్ ఉంటాయి. సో వెన్ దీస్ 1 s orbital and 3p orbitals intermix and reshuffle to form 4 identical hybrid orbitals, that is known as SP3 hybridation. సో ఎగ్జాంపుల్ వచ్చేసి CH4 మీథేన్. సో మీథేన్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీథేన్ ఎగ్జాంపుల్ రాయండి. మీథేన్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ డ్రా చేసి బాడ్ యాంగిల్ ఎంత, షేప్ ఏంది అది రాయండి, అంతే సింపుల్. నెక్స్ట్ మనం SP2. సో SP2 అంటే మీరే డెఫినేషన్ చెప్పొచ్చు. SP2లో ఏముంటుంది, ఒక ఎస్ ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్స్ విల్ ఇంటర్మిక్స్ రీషఫల్ టు ఫార్మ్ 3 ఐడెంటికల్ ఆర్బిట్. అంటే ఇక్కడ 3 ఐడెంటికల్ ఆర్బిటాల్, ఒక ఎస్ రెండు. ఇంకోటి ఏమైంది, PZ మిలిగిపోయింది. సో PZ మిగిలిపోయింది కానీ ఒక ఎస్ రెండు p ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యి SP2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ చేశారు. ఓకే, సో దీని డయాగ్రామ్ నెక్స్ట్ పేజ్లో ఉంది. సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం చూడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఇంకో ఫస్ట్ కార్బన్ వచ్చేసి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 సింగిల్ బాండ్స్ ఉన్నాయి హైడ్రోజన్, ఒకటి డబుల్ బాండ్ ఉంది. సో ఇక్కడ చూస్తే ఏదైతే మనం గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఈ గ్రీన్ కలర్ అనేది ప్రీవియస్ పేజ్లో PZ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, 2pz ఆర్బిటల్ 2pz అంటే 2pz ఆర్బిటల్ ఆఫ్ ఫస్ట్ కార్బన్, 2pz ఆర్బిటల్ ఆఫ్ సెకండ్ కార్బన్స్ విల్ combine, intermix themselves and form a pi bond. And we have 3 hybrid orbitals, sp2. సో ఈ బ్లాక్ కలర్ అనిపిస్తున్నాయి కదా, ఆ 3 హైబ్రిడ్. ఫస్ట్ కార్బన్కి 3 ఉన్నాయి, సెకండ్ కార్బన్ కూడా 3 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ప్రీవియస్ పేజ్లో ఒకటే కార్బన్ గురించి రాసిండు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక కార్బన్, ఇది ఒక కార్బన్. ఈ కార్బన్కి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, దీనికి కూడా 4 ఉన్నాయి. సో 4 ఎలా అంటే SP2 అనేది 3 ఉన్నాయి బ్లాక్ కలర్వి, గ్రీన్ కలర్వి 2pz. సో అట్లనే సెకండ్ కలర్. సో గ్రీన్ కలర్వి ఏదైతే మిలిగిపోయినాయి, ఏవైతే మనం ఇంటర్మిక్స్ చేయలే అంటే రీడిస్ట్రిబ్యూట్ చేయలేదు, అవి అలానే ఓవర్లాప్ అయిపోతాయి. సో ఏవైతే p ఆర్బిటాల్ ఉన్నాయి కదా, సో 1 2 ఇవి ఎండ్ ఓవర్లాప్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ అయింది. ఇంకా 2 ఏవైతే మిలిగినాయి ఫస్ట్ కార్బన్లో, అదే హైడ్రోజన్తో బాండ్ అయ్యి SP2s. ఎందుకంటే హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s అంటే దానిలో s ఆర్బిటల్ ఉంటుంది. సో S ఇంకా SP2 మధ్యలో సిగ్మా బాండ్ ఫామ్ అయింది. సో ఈ ఫస్ట్ కార్బన్కి చూడండి ఎన్ని బాండ్స్ ఫామ్ అయినాయి, 4. చూడండి, ఒక కార్బన్, ఒకటేమో PZ ఆర్బిటాల్, ఇంకోటి సిగ్మా బాండ్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్ SP2, ఇంకోటి 2 బాండ్ సింగిల్ బాండ్ విత్ హైడ్రోజన్. సో అట్లా దిస్ ఇస్ ద నేమ్. దీని నేమ్ వచ్చేసి ఈథేన్. సో ఎగ్జామ్లో అడిగితే SP2 హైబ్రిడేషన్ మీరు ఎగ్జాంపుల్ ఈ డ్రాయింగ్ రాయండి, డెఫినేషన్ రాయండి. SP అంటే చాలా సింపుల్. SP అంటే డెఫినేషన్లో పేర్లోనే ఉంది. S అంటే ఒక S ఆర్బిటల్, ఒక p ఆర్బిటల్. సో బోత్ విల్ ఇంటర్మిక్స్ అండ్ రిసిపల్ టు ఫార్మ్ న్యూ ఐడెంటికల్ ఆర్బిటల్. ఎన్ని ఐడెంటికల్ ఆర్బిటల్స్ ఉంటాయి, 2. అంటే ఇక్కడ చూడండి, సో ఒక 2s 2pz. సో ఈ రెండు కలిసి SP హైబ్రిడ్ ఆర్బిటల్. ఇంకా ఇక్కడికి ఏమేమి మిగిలిపోయినాయి, 2py ఉంది, 2pz ఉంది. సో py ఆఫ్ ఫస్ట్ కార్బన్, 2pz ఆఫ్ ఫస్ట్ కార్బన్, రెండు అట్లానే ఉండిపోతాయి. సో ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్లో ఏవైతే 2py 2pz ఉన్నాయి, అవి ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్లో కూడా సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ కార్బన్లో ఉన్న 2py 2pz సెకండ్ కార్బన్లో 2py 2pzతో ఓవర్లాప్. ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం. సో మీకు ఏదైతే రెడ్ కనుక కనిపిస్తుంది, ఈ రెడ్ కలర్ అనేది py ఆర్బిటల్. సో py ఆర్బిటల్ ఫస్ట్ సెకండ్ కార్బన్ హ్యాస్ ఓవర్లాప్డ్ themselves and
Green color is 2pz. So 2pz of first carbon and 2pz of second carbon overlap themselves. So మిలిగింది ఏంటి 2sp orbital. సో ఫస్ట్ sp orbital చూడండి, దే ఫౌండ్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ ఫార్మ్ ఏ సిగ్మా బాండ్. సో ఇంకో sp ఆర్బిటల్ మిలిగింది కదా, అది హైడ్రోజన్ ఆటమ్, అది హైడ్రోజన్ ఓవర్లాప్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. సో టోటల్గా ఈ కార్బన్ చూడండి 4 బాల్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ కలర్, రెండు, ఒకటి రెడ్, ఒకటి గ్రీన్,